ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన ఒక నిజమైన సంఘటన. అక్కడ రాహుల్ అనే వ్యక్తి తన కోటీశ్వరుడైన తండ్రికి ఏకైక వారసుడు. రాహుల్ కుటుంబం ఎన్నో ఫ్యాక్టరీలకు, కంపెనీలకు మరియు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు యజమానులు కాబట్టి రాహుల్ చిన్నప్పటి నుండి గోల్డెన్ స్పూన్ తో తినిపించి పెంచి పెద్ద చేశారు అతని కుటుంబ సభ్యులు. అయితే అతనికి అసలైన ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని కోరిక చాలా ఉండేది. అతను తన తండ్రితో పదే పదే ఇలా అనేవాడు, నాన్న, నేను ఒంటరిగా ప్రయాణం చేయాలనుకుంటున్నాను. నన్ను నా ఇష్ట ప్రకారం బ్రతకనివ్వండి. నేను ఈ ప్రపంచాన్ని దగ్గరుండి చూడాలనుకుంటున్నాను అని చెప్పేవాడు. దీంతో అతని తండ్రి ఇలా అంటాడు, రాహుల్, ఒకవేళ నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పు, నేను నా కార్ పంపిస్తాను, డ్రైవర్తో హాయిగా వెళ్ళు అనేవాడు. కానీ రాహుల్ నవ్వుతూ, వద్దు నాన్నగారు, నేను రైల్వే ప్రయాణాన్ని స్వయంగా అనుభూతి చెందాలి అనుకుంటున్నాను. జీవితం యొక్క అసలైన మజా అక్కడే దాగి ఉంది. అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారో, ఎలా కష్టపడుతున్నారో ఇదంతా దగ్గరుండి చూడాలనుకుంటున్నాను నాన్నగారు అని అడిగాడు. అతనిని ఈ పట్టుదల ఎలాంటి దారిలోకి తీసుకొచ్చిందంటే అక్కడ అతని తలరాత పూర్తిగా మారబోతుంది. ఇక ఆ తరువాత ఏం జరిగిందంటే, ఒక రోజు రాహుల్ రైల్వే ప్రయాణం కోసం ఒక ట్రైన్లో కూర్చున్నాడు. రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. టీలు అమ్మే వాళ్ళ అరుపులు, కూలీల పరుగులు, ఇదంతా అతనికి కొత్తగా, పూర్తిగా ఉత్సాహంగా అనిపించింది. ట్రైన్ కిటికీలోంచి ప్రకృతి అందాలను చూస్తూ ఎప్పుడు నిద్రపోయాడో అతనికి కూడా తెలియదు. కానీ అకస్మాత్తుగా ఎవరో మెల్లగా అతని భుజాన్ని తట్టారు. నిద్రలేచి చూసేసరికి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె వయసు సుమారు 20 ఏళ్లు ఉంటుంది. సాధారణ పంజాబీ డ్రెస్ ధరించి తలపై చున్నీ వేసుకుని ఉంది. కానీ ఆమె ముఖం ఎలా ఉందంటే దేవుడు స్వయంగా చాలా కష్టపడి అందంగా సృష్టించినట్లు ఉంది. ఒక దేవకన్య పొరపాటున మనుషుల మధ్య పుట్టిందేమో అన్నట్లుగా ఉంది. ఆమె అందం, ఆమె కళ్ళల్లో అమాయకత్వం, ముఖంలో స్వచ్ఛత మరియు పెదవులపై తేలికపాటి బాధతో కూడిన చిరునవ్వు ఉంది. రాహుల్ వెంటనే జేబులోంచి 50 రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు. కానీ అతని చూపు ఆమె ముఖంపై పడగానే ఆమె ముఖం ఏదో మాయలా కళ్ళల్లో ముద్రించుకుపోయింది. ఆ అమ్మాయి సైలెంట్ గా డబ్బులు తీసుకొని పక్క బోగిలోకి వెళ్లిపోయింది. కానీ రాహుల్ మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. అతను మాత్రం పదే పదే ఆమెను తలుచుకుంటూ ఉన్నాడు. దీంతో ఏమీ ఆలోచించకుండానే తను కూడా లేచి ఆమె వెనకే వెళ్ళాడు. రెండో బోగిలోకి చేరుకుని ఈసారి అతను ఏకంగా 20,000 రూపాయలు ఉన్న 500 నోట్ల కట్టను తీసి ఆమె చేతిలో పెట్టాడు. దీంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోతూ, బాబుగారు, మర్చిపోయి పొరపాటున పెట్టారా ఇన్ని డబ్బులు అని అడిగింది. ఇక రాహుల్ నవ్వుతూ, లేదు, నేను పొరపాటున ఏమీ పెట్టలేదు. ఈ డబ్బు నీ కోసమే పెట్టాను, నీ చిరునవ్వు కోసం పెట్టాను అన్నాడు. ఇక అమ్మాయి ఏమీ మాట్లాడకుండా డబ్బులు తీసుకుని ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళిన తరువాత రాహుల్ కళ్ళు చెమ్మగిల్లాయి. అతని మనసు గందరగోళంగా మారింది. అతను ప్రయాణం చేసిన తరువాత తిరిగి తన హోటల్ రూమ్ లోకి చేరుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి అక్కడ ఏమీ తోచడం లేదు. మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. దీంతో రాహుల్ తన ఫ్రెండ్ తో మాట్లాడు, ఈ రోజు నేను ఒక అమ్మాయిని కలిసి వచ్చాను. ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు నుండి పోవట్లేదు. ఆమె కళ్ళు, ఆమె చిరునవ్వు, అందమైన రూపం అన్నీ గుర్తుకు వస్తున్నాయి అన్నాడు. దీంతో అతని ఫ్రెండ్, మిత్రమా, ఒకవేళ నువ్వు ఆ అమ్మాయితో ప్రేమలో అయితే పడలేదు కదా అని అడిగాడు. బహుశా అదే కావచ్చు అని అన్నాడు. రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి కళ్ళల్లోకి వచ్చిందని చెప్పాడు. ఎలా అయినా సరే నేను ఆ అమ్మాయిని కలవాలిరా అన్నాడు. కానీ ఆమె అడ్రస్ ఏమీ తెలియదు కదా. తెలియదు, కానీ తను ఏ ట్రైన్లో అయితే బిచ్చం ఎత్తుకుంటుందో అక్కడే వెతుకుతాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు తరచుగా అక్కడే ఉంటారు. నేను ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాను అని చెప్పాడు. రాహుల్ తన చదువును, రోజువారీ పనులన్నిటినీ వదిలేశాడు. ప్రతిరోజు అక్కడే వెతకడం స్టార్ట్ చేశాడు. ఇలా 3-4 సార్లు జరిగిన తరువాత 5వసారి అదృష్టం అతని తలుపు తట్టింది. అదే అమ్మాయి మళ్ళీ తను కూర్చున్న ట్రైన్లోకి వచ్చింది. దీంతో రాహుల్ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. ఆ అమ్మాయి వైపు మళ్ళీ తిరిగి చూశాడు. ఆ అమ్మాయే కదా అతనికి కంటి మీద నిద్ర లేకుండా చేసింది. అలాంటి ఆ అమ్మాయి అదే ట్రైన్లో ఉంది. కానీ ఈసారి ఆ అమ్మాయి అతన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోయింది. బహుశా మళ్ళీ అతడు డబ్బులు ఇవ్వడానికి వచ్చి ఉంటాడు అని అనుకుంది. కానీ రాహుల్ ఉద్దేశం డబ్బులు ఇవ్వడం కాదు, ఆ అమ్మాయితో మాట్లాడటం మాత్రమే. ఆమె గురించి తెలుసుకొని ఆమె బాధను తెలుసుకుందామని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మౌనంగా ముందుకు సాగిపోయింది. దీంతో రాహుల్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆమె వెనకే వెళ్తున్నాడు.
ఆ అమ్మాయి తర్వాత స్టేషన్లో దిగగానే రాహుల్ కూడా ఆమె వెనకే దిగేశాడు. ఇక ఆ అమ్మాయి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చింది. తరువాత సైలెంట్ గా ఉన్న ఒక అటవీ మార్గం వైపు వెళ్లడం స్టార్ట్ చేసింది. అక్కడ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. దాంతో రాహుల్ గుండె పదే పదే కొట్టుకుంటుంది. ఒక తెలియని ప్లేస్ అండ్ ఆల్సో ఒక పరిచయం లేని అమ్మాయి. కానీ అతని అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఇలా చాలా దూరం నడిచిన తరువాత ఆ అమ్మాయి మట్టి ఇల్లు, పూరి గుడిసెలు ఉన్న ఒక చిన్న గ్రామానికి చేరుకుంది. తరువాత ఆ అమ్మాయి ఆ గుడిసెలోకి వెళ్ళింది. దాంతో రాహుల్ ఒక చెట్టు వెనక దాక్కుని అన్ని గమనించడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్లి తన తల్లికి కొన్ని డబ్బులు ఇచ్చింది. దీంతో ఆ తల్లి కొంచెం సంతోషంగా, ఈ రోజు కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి కాబట్టి నాన్నకి మందులు కొందాం అని చెప్పి తన కూతుర్ని హత్తుకుంది. బిడ్డ, నువ్వు నిజంగా మా పాలిటి దేవతవి. నువ్వు లేకుంటే ఈ ఇల్లు గడవదు అని చెప్పింది. దీంతో రాహుల్ గుండె తరుక్కుపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉండటం, చిరిగిన బట్టలతో ఇంటి బయట మట్టిలో ఆడుకుంటున్న చిన్న తమ్ముడు ఉండటం, ఇదంతా చూస్తూ ఉండగానే స్లోగా నైట్ అయిపోయింది. దీంతో తల్లి ఇలా అంటుంది, బిడ్డ వెళ్ళి గేదెకు మేత వేసిరా అని చెప్పింది. మేతను తీసుకుని బయటకు వెళ్ళింది. అలాగే రాహుల్ కూడా ఆమె వెనకే వెళ్ళాడు. అప్పుడే అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. మీరేంటి బాబుగారు ఇక్కడ ఉన్నారు అని అడిగింది. దీంతో రాహుల్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు సైలెంట్ గా. ఆమె కొంచెం భయపడింది. చెప్పండి బాబుగారు, ఒకవేళ మీ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి వచ్చారా ఏంటి? అలాగైతే నన్ను క్షమించండి. ఆ డబ్బులు మా నాన్న మందుల కోసం ఖర్చు అయిపోయాయి. మీకు కావాలంటే నేను మళ్ళీ బిచ్చం ఎత్తుకొని మొత్తం ఇచ్చేస్తాను అని అంటుంది. దీంతో రాహుల్కి గుండె ముక్కలైనట్లు అనిపించింది. వెంటనే ఇలా అన్నాడు, ఓ పిచ్చిదానా, నేను డబ్బులు తీసుకోవడానికి రాలేదు, నిన్ను చూడాలని మాత్రమే వచ్చాను. నీ మాటలు వినాలనిపించింది. నువ్వు ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నావో తెలుసుకోవాలని అనుకున్నాను. దీంతో ఆ అమ్మాయి కళ్ళు చెమ్మగిల్లాయి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కల్ముషం లేని మనసు, నువ్వు పడే కష్టం, నీ పోరాటం అన్నీ నీ వైపు ఆకర్షిస్తున్నాయి అని చెప్పాడు. అమ్మాయి నవ్వడం స్టార్ట్ చేసింది. బాబుగారు, మీరు తమాషా చేయకండి. మీరు సంపన్న కుటుంబానికి చెందినవారు. నేను కేవలం ఒక బిచ్చగత్తె అని చెప్పింది. దీంతో రాహుల్ ఇలా అన్నాడు, నీకున్న మనసు అది కోట్ల కంటే కూడా చాలా విలువైంది. నీ కష్టం, నీ నిజాయితీ ఇవన్నీ కూడా నాకున్న సిరి సంపదల కంటే చాలా గొప్పవే అని అన్నాడు. అమ్మాయి కళ్ళల్లో నిజమైన మెరుపు కనిపించింది. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఆమె తల్లి అక్కడికి వచ్చింది. ఆమె కూతురు చెయ్యి పట్టుకొని లాగింది. తల్లి, ఈ పిచ్చి పనులు చేయడం ఏంటి? ఈ ధనవంతులు మనలాంటి పేదవాళ్లతో ఆడుకుంటారు. ఇది నీకు అర్థం కాదని గట్టిగా అరిచింది. దీంతో రాహుల్ ఆమె తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఆంటీ, నేను నిజంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. నేను ఈమెకు సానుభూతిని మాత్రమే కాదు, ప్రేమను మరియు పూర్తి గౌరవాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. బాబు, ఈ ధనవంతుల ప్రపంచంలో మాలాంటి వాళ్ళకి చోటు ఎక్కడ ఉంది? నువ్వు కేవలం ఒక ఆట ఆడుకుంటావు, ఆ తరువాత దీన్ని వదిలేస్తావు అని చెప్పింది. రేపు ఉదయం మీ ఊర్లో ఉన్న గుడిలోనే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. దీంతో ఆ అమ్మాయి తల్లి ఆశ్చర్యపోయింది. ఉదయం అయ్యేసరికి గుడిలో వాళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. పెళ్లి తరువాత రాహుల్ ప్రియ తల్లి ఉన్న గుడిసెకు వెళ్లి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ పంపించాడు. ఇరుగు పరుగు కోసం విందు ఏర్పాటు చేయించాడు. కాని కథ ఇక్కడితో ముగిసిపోలేదు. రాహుల్ తన పేరెంట్స్ అర్థం చేసుకుంటారులే అని అనుకున్నాడు. కలిసి ఇంటికి చేరుకోగానే అమ్మా నాన్నల చూపులు ప్రియ మీదే నిలిచిపోయాయి. ఇంత అందమైన కోడలు, ఇంత అనుకువైన నడవడిక అని రాహుల్ తల్లి అయితే ఆమెను చూడగానే ప్రేమగా హగ్ చేసుకుంది. ప్రియ కూడా అత్తమామల సేవలో అంకితం అయిపోయింది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం వరకు అన్ని తనే స్వయంగా చేయసాగింది. దీంతో వాళ్ళ అత్త చాలా సంతోషపడేది. ప్రియా, నువ్వు రాణిలా ఉండాలిగా, కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉంటావు ఏంటి అని అడిగింది. ఇదే సరైన సమయం అని రాహుల్ ఎలా అంటాడు, నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ చెప్పు బేటా అన్నాడు. ప్రియ ఏమీ పెద్ద కోటీశ్వరుల ఫ్యామిలీ నుంచి రాలేదు అని జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతని తండ్రి ఇలా అన్నాడు, బాబు, నువ్వు నీ మనసు మాట విని సరైన నిర్ణయం తీసుకున్నావు. ఒకవేళ నేను ఏ ధనవంతుల కూతురినైనా ఇచ్చి పెళ్లి చేసి ఉంటే ఆ అమ్మాయి ఇంట్లో సేవలు ఎలా చేసేదా? డబ్బులు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఈ కోడలు మా ఇంటికి ఇచ్చిన ప్రేమ, గౌరవం అది చాలా ముఖ్యమైంది అని అన్నాడు. దీంతో అతని తల్లి కూడా ప్రియను హత్తుకుని ఏడ్చేస్తుంది.
ఇక ప్రియ వాళ్ళ అమ్మా నాన్నని కూడా కలుపుకోవాలని అన్నాడు. పద నాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు. మరుసటి రోజు రాహుల్ తన అమ్మా నాన్నని తీసుకుని ప్రియ ఊరికి చేరుకున్నాడు. దీంతో ప్రియ వాళ్ళ అమ్మ ఏడవటం స్టార్ట్ చేసింది. మా కూతురు ఎప్పటికీ ఇంత గౌరవం పొందుతుంది అని నేను కలలో కూడా ఊహించలేదు. మేము మీకోసం ఒక మంచి ఇల్లు కట్టించి దుకాణం కూడా పెట్టిస్తామని అన్నారు. అలాగే కట్టించారు. ఇప్పుడు ప్రియ వాళ్ళ తండ్రి కళ్ళల్లో సంతోషం ఉప్పొంగిపోతుంది. బాబు, నేను కలలో కూడా ఊహించలేదు, నువ్వు నిజం చేసి చూపించావు అని రాహుల్ని పొగిడాడు. ప్రియ కుటుంబంలో ఇప్పుడు పేదరికం బదులుగా సంతోషం వచ్చి చేరింది.